సీఎం చంద్రబాబును కించపరుస్తూ సాక్షి పేపర్లో కథనాలు రావడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసత్య వార్తలు రాసే పేపర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా పేపర్ తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వార్తలు రాస్తే కుప్పంలో పేపర్ను అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి, తప్పుడు కథనాలు రాయడానికి సంబంధించి అటు టీడీపీ నేతలు ఏమంటున్నారు? మాధురి, ఏదైతే నిన్న వచ్చినటువంటి సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడిని ఒక జోకర్గా అభివర్ణిస్తూ సాక్షి పేపర్లో ఒక కథనం రావడం జరిగింది. దీని మీద కుప్పంకి చెందిన టీడీ నాయకులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి ఇలాంటి కథనాలు కానీ ప్రచురించి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేసినా, లేదంటే చంద్రబాబు మీద కానీ లేదంటే కూటమి ప్రభుత్వం మీద కానీ కొంత ఆరోపణలు అసత్య ప్రచారాలు చేసి ప్రజల లబ్ధి పొందాలనే ప్రయత్నాలు అయితే ఏదైతే సాక్షి పేపర్ చేస్తోంది, దీని వెనుక భారతీరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఉండి వీటిని కథనాలు రాయిస్తున్నారని చెప్పంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అసత్య కథనాలతోటి ప్రజలలో అలజడి సృష్టించి ప్రజల నుంచి మళ్ళీ సానుభూతి పెంచి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి పేపర్ని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అడ్డుకునేదానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్పి కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఎదుటే సాక్షి దినపత్రికకు సంబంధించిన ప్రచురించినటువంటి కథనాలకు సంబంధించిన పత్రాలను పూర్తి స్థాయిలో దగ్ధం చేసి వాటిని మంటల్లో వేసి కాల్చడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే పూర్తి స్థాయిలో సాక్షి పత్రికను పూర్తి స్థాయిలో అడ్డుకునేదానికి తాము ముందు వెనకాడమని చెప్పిన కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు సాక్షి మీద కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు. ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి, పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం, ఇదే హెచ్చరిస్తున్నాం.